చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయనా నీ పిల్లలైన మేమందరం నీ కృపను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి ఇలా నీ సన్నిధిలోకి మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా, అలాగే ఈరోజు మాతో మాట్లాడదలిసి అల్పుడనైన నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నాయనా, నేను చెప్తున్న మాటలు నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానం కానీ దానిని మించిన అతిశయం కానీ నాకు లేకుండా కేవలం నీ నోటిబూరగా అనేకమైన మా జీవితానికి సంబంధించిన కొన్ని సంగతులను మాకు వివరించడానికి మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథం నుండి దానికి అన్వయించుకునేటట్టు దేవుడు రాయించాడు. ప్రియులారా, 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమంద పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని, మనకు ఒక చట్టం ఉంది కదా, ఒక న్యాయం ఉంది కదా, దేవుడి దగ్గర రాసిన ధర్మశాస్త్రం ఉంది కదా, దాని ప్రకారంగా ఏం చేయాలంటే రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపాలి, చంపవలనని ఆజ్ఞాపించను కదా. అయినను ఆయన అడిగిరి. ఎందుకు వచ్చారట? అసలు కాంటెక్స్ట్ ఏంటంటే ఆయనని శోధించవలనని, నేరము మోపవలనని ఏం తీసుకొచ్చారంటే ఒక వ్యభిచార స్త్రీని తీసుకొచ్చారు. ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి నోట్ చేద్దాం. వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిన అన్నాడా? వ్యభిచారము చేయుచుండగా పట్టుబడినప్పుడు ఇద్దరిని తీసుకురావాలిగా. స్త్రీని ఎందుకు తీసుకొచ్చారు? నా అభియోగం ఏంటంటే అసలు వ్యభిచారమే జరగలేదు, ఈయన మీద నేరం మోపాలని ఒక స్త్రీని పట్టుకుని వచ్చారు అనుకుంటున్నాను నేను. స్త్రీని పట్టుకుని వచ్చారు ఎందుకని? నేరం మోపాలని అనుకుందాం. ఒకవేళ ఉంటే ఇద్దరిని తీసుకురావాలి కదా, తీసుకుని వచ్చారు. క్యారెక్టర్ ఏంటంటే ఆయన శోధింపవలననే విషయాన్ని మనకి ఇప్పుడు అర్థమవుతుంది ప్రియులారా. అందుకే అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఎవరొక సూచక్రియని అని అడిగినప్పుడు కూడా, నేను మీకు సూచక్రియకి వెళ్ళి ఒకటే చేస్తాను, యోనా చేప కడుపులో ఎలాగైతే ఉన్నాడో అలాగే 3 రోజులు మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు, అదే సూచక క్రియ, ఇంక నేనేం చేయనని ఇచ్చాడు. వీరు ఎలాంటి వారు అంటే మోషే ధర్మశాస్త్రం చెబుతారు కానీ చేయరు. వారు పైకి నీతిమంతులుగా కనిపిస్తారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో ఉంటారు. అంటే క్యారెక్టర్ అర్థమైంది కదా మనకి, ఉంటారు. మూడోదిగా వారు సులాభము కొరకు దేవుని మీద కూడా ఒట్టేసేసే అంత భయంకరమైన అక్రమంతో అసూయతో ఉండే మనుషులు. అసలు యేసుని ఎందుకు శోధించాలనుకుంటున్నారు? మరో వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మనం ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. వీళ్ళకి చాలా చేస్తున్నారు కానీ ఏం అర్థం కావట్లే. ఇంకా ఏ విధమైన పరిస్థితుల్లో కూడా ఆయన్ని నేరం మోపలేకపోతున్నారు, శోధించలేకపోతున్నారు. అందుకని కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోవచ్చున్నది. ఇదన్నమాట వాళ్ళ పరిస్థితి. ఇన్నాళ్ళు ధర్మశాస్త్రం పట్టుకుని మేమే అనుకుని తిరిగారు వీళ్ళందరూ. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని మాడిఫై చేయాలనుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. ఒకవేళ ఈయన కూడా ప్రజలందరూ పోతున్నారు, మన పరిస్థితి ఏమైపోద్దని ఏం చేశారంటే, ఇదిగో లోకము ఆయన వెంట పోవుచున్నది అని చెప్పుకునిరి. అందుకని ఏదో ఒకటి చేసి ఆయన తప్పు పట్టాలని, శోధించాలని పక్కా ప్లాన్తో వచ్చారు వాళ్ళు. ఎలా వచ్చారండి?
పక్కా ప్లాన్తో వచ్చారు. మీలో పాపం చేయని వాడు ఎవడో రాయేయండి అంటే వెళ్ళిపోయేటట్టే ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అర్థమైంది, మీరే న్యాయం చెప్పండి. యేసుప్రభు వారు మాట విని వెళ్ళిపోతారా ఇలాంటి వాళ్ళు? యేసుప్రభు వారు మాట విని వెళ్ళిపోతారా? వెళ్ళిపోయే క్యారెక్టర్ వాళ్ళది కాదండి. ఏం జరిగింది కొరకు ఇలాంటి వారి కొరకు యెషయా గారు ఆల్రెడీ ఒక చక్కటి ప్రవచనం రాసి ఉంచారు పిల్లరా. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. వీళ్ళు ఎలాంటి వారంట? ఎందుకు ఇన్ని చూడాల్సి వస్తుందంటే ప్రియులారా, వాళ్ళ క్యారెక్టర్ విషయంలో ఒక మాటతో ఎందుకు వెళ్ళారు, ఇందులో ఉన్న గూఢమైన రహస్యం ఏంటి, మర్మం ఏంటి, ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూని అనే విషయాన్ని మనకు తెలియాలంటే వాక్య వెలుగులోకి మనం వెళ్ళకపోతే ఈ బరువు ఏంటో మనకు తెలియదు ప్రియులారా. యెషయా గారు మాట్లాడుతున్నారు చూడండి ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్ గురించి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా, అంటే దేవుడికి కనబడకుండా వీళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయండి. ఇందాక అయ్యగారు చదివారు, చీకటి వెలుగేనట, ఆయనకి వెలుగు చీకటేనట, ఇంకేదైనా ఆయనకి తెలియని సృష్టం అంటూ ఏదీ లేదట. అలాంటి ఆయన దగ్గర అందుకే చెప్తున్నాడు, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచువారికి శ్రమ. వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళ క్యారెక్టర్ ఏంటో శోధింపవలనని మరుగుపరుచుకుని ఎవరికీ తెలియదులే అనుకుని వీళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చారు, స్క్రిప్ట్ తయారు చేసుకుని ఒక ఆవిడని పట్టుకొని. ఆమెను ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు రాళ్ళు వేయాలనుకుంటున్నారు అంటే ఆమె వ్యభిచారే, కానీ వ్యభిచారం చేసిందా లేదనేది మనకు తెలియాలి. ఇప్పుడు శోధింపవాలని అన్నారు కనుక ఆ రోజు చూడండి అసలు వాళ్ళు ఎక్కడంటే ఉదయాన్నే ఫస్ట్ చదువమ్మది, ఫస్ట్ ఒకసారి 8వ అధ్యాయం మొదట చదువు, 8వ అధ్యాయం 1వ వచనం చదువు. యేసు ఒలివల కొండకు వెళ్ళెను, తెల్లవారగానే. చూడండి, ఎర్లీ మార్నింగ్. ఇది ప్రిపరేషన్ అంటారా లేకపోతే వ్యభిచారంలో చేస్తుంటే పట్టుబడ్డారంటారు? తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండి బోధించుచుండెను. ఏంటి సమయం ఏంటంటే ఉదయాన్నే ఒలివి కొండ నుంచి వచ్చి ఆ వీధిలోకి వచ్చి అక్కడ కూర్చుని బోధిస్తున్నాడట. బోధిస్తున్నప్పుడు ఏం చేశారండి వీళ్ళు? శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి. ఇదండి జరిగింది ఉదయాన్నే. ఇది ప్లాన్ అంటారా? ఎందుకు ప్లాన్ అని మనం అనుకున్నామంటే ఆయనను శోధింపవలనని, ఆయన మీద నేరం మోపాలని స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్క్రిప్ట్ చేసుకున్నారు వీళ్ళందరూ. వెళ్ళిపోతామండి. ఏమండి, ఆయన్ను పట్టువదలకు అడుగుచుండగా. ఏమండి ఇది చదివామా? యెషయా గ్రంథం చదివామా? యెహోవా కనబడకుండా లోపల వాని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారు వాళ్ళు. చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. వీళ్ళ క్యారెక్టర్ చూసారా ఎలా ఉందండి? వీళ్ళు అదే క్యారెక్టర్తో, అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారండి? వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? సర్వోన్నతుడైన దేవుడికి, సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు అలాంటి ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ స్త్రీని ఏం చేస్తావు చెప్పు అని శోధించాలనుకున్నారు పిల్లరా. వెళదాం 7వ వచనం చూద్దాం. వారు ఆయన పట్టుబదలకు అడుగుచుండగా తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయించిన వారితో చెప్పాను. ఆ ఆలోచన తల ఎత్తి చూసి, ముందుగా రాయి వేయమన్న తర్వాత లేదు కానీ తల ఎత్తి చూసిన తర్వాత చేయమన్నాడు. అంటే అక్కడ ఉన్న ప్రధానులు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు ప్రధానులు అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం పాపం చేసాం కనుక ఎందుకు లేనికని ఒకవేళ కాంప్రమైజే వెళ్ళిపోయారేమో అనుకుందాం. శాస్త్రులు పరిచయాలు మీలో పాపం చేయనుడు ఎవడ ఏంటంటే వెళ్ళిపోయారు, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు వెళ్ళిపోయారని అనుకుంటే ఏమంటే చిన్నపిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు? ఇది ఆలోచించండి. అక్కడ ఏమి రాశాడు? అక్కడ ఉన్న ప్రధానులు వెళ్ళిపోయారు, వారికి తెలుసు మేము తప్పు చేసామని ఒకలా అనుకుంటే, ముఖ్యంగా మోషే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చిన చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అసలు ఏమైంది? రాళ్ళు వేయడానికి వచ్చిన పిల్లలకి పెద్దలకి ఏమైంది? శాస్త్రులు పరిచయాలకి ఏదో అర్థమైందని అనుకుందాం. వీళ్ళు ఎందుకు పారిపోయారు అండి? ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు రాయేయండి అన్నాడు. అప్పుడు ఏదో జరిగింది, ఏదో వాళ్ళకి కనిపించింది ప్రియులారా.
ఆయన తల ఎత్తి చూసిన తర్వాత వాళ్ళకి ఇది జరిగిందంట. ఏం చూశారు? ఒకప్పుడు ప్రియులారా, ఆదికాండంలో లోతు కాలంలో ధర్మశాస్త్రం లేనప్పుడు అక్కడ పాపం జరుగుతుంటే ఇద్దరు దేవదూతలు లోతింటికి వచ్చినప్పుడు ఆ రోజు ఇక్కడ పిల్లల మొదలుకొని పెద్దవారు వరకు ఎలా పారిపోయారో ఇక్కడ రాయకుండా, పాపం చేయకుండా, పాపాన్ని చంపకుండా. కానీ ఆ రోజు ఏం జరిగింది తెలిసిన? పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పాపం చేయడానికి వచ్చారండి అక్కడికి లోతు కాలంలో. మరి ఇప్పుడేం జరిగింది? పాపాన్ని చంపడానికి వచ్చారు, కానీ పాపాన్ని చంపకుండానే వాళ్ళు పారిపోయారు. ఎందుకు పారిపోయారు? ఆదికాండంలో లోతు కాలంలో ఏమైంది? వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? మేము వాళ్ళతో కూడాలని ఎంతమంది వచ్చారు? పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వచ్చారట. ఆ రోజు పాపం చేయడానికి వచ్చారు, ఈరోజు పాపాన్ని వదిలి పారిపోవడానికి వచ్చారు పిల్లరా. ఏమండి? ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి బాలురు కూడా చదవమ్మా లోతును పిలిచి ఈ రాత్రి చాలండి. ఏమండి? ఎవరు వచ్చారండి? వృద్ధులు వచ్చారట, పిల్లలు వచ్చారట. ఆ రోజు పాపం చేయడానికి వచ్చారు, ఎందుకంటే ఆ రోజు ధర్మశాస్త్రం లేదు. కానీ ఈరోజు బాలురు కూడా అంత చెడ్డకి పూనుకున్నారు. అవును, వారు బాల్యము నుండి చెడ్డవారు. ఈరోజు ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ప్రియులారా, చిన్నపిల్లలు ఎందుకు పారిపోయారు? చిన్నపిల్లలకి ఎందుకు వెళ్ళిపోయారంటే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. 2వ మాట చదవండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం 2వ మాట. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదట. పాపం అంటలేదు ఇక్కడ, వాళ్ళ హృదయాలోచన. అంత ఎందుకండి, సింపుల్గా చెప్తాను. నా మనవడేమో 2nd క్లాస్ చదువుతున్నాడు, వాళ్ళ చెల్లెమో 1 సంవత్సరం చిన్నది. వాడిని ఇష్టం వచ్చినట్టు గిల్లేసి బయటకు వచ్చి నన్ను కొట్టేసాడని చెప్తుంది. నిజమండి. అంటే ఆలోచిద్దాం సరదాగా కాకుండా, ఒకవేళ సీరియస్గా వాక్యాన్ని ఆలోచిస్తే పిల్లల విషయంలో ఎలా ఉందంటే ఇట్ ఈస్ మామూలుగా ఆలోచిద్దాం. చిన్న పిల్లలు కూడా వాళ్ళ బాల్యం నుండి వాళ్ళు ఏంటట, వాళ్ళ హృదయాలోచన ఏంటంట, చెడ్డదట. వారి బాల్యము నుండి ఎంతండి వాళ్ళ చెడ్డ అండి, బాల్యము నుండి వారి హృదయ ఆలోచనలు చెడ్డవట. నిజమే. పిల్లలు ఎందుకు పారిపోయారు అక్కడి నుంచి? రాళ్ళు వేయాల్సిన వాళ్ళు, శాస్త్రులు పరిచయలకు పాపం చేసామని తెలిసింది, పెద్దవాళ్ళకి పాపం చేశారు, వెళ్ళిపోయారు. పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళకు కూడా ఏదో జరిగింది, వాళ్ళు కూడా ఏదో చూశారు పిల్లరా, పిల్లలు కూడా వెళ్ళిపోయారంట. చూద్దామండి ఇంకొక మాట. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. పిల్లల బాల్యం గురించి మనం మాట్లాడుకున్నాం. నీ క్షేమకాలములో నీతో మాటలాడి తిని నేను విననని నీ వంటివి, నా మాటకు వినకపోవుటే నీకు బాల్యము నుండి వాడుక. ఏమండి? పిల్లలు ఇంట్లో వాళ్ళ మాట వినకపోవటం వాళ్ళకి బాల్యం నుండి వాడుక, బాల్యం నుండి వాడుక. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, మీకు బాల్యం నుండి వాడుకయ్యా నా మాట వినకపోవడం. నేను చెప్పినట్టు మీరు వినరు, నా మాట వినకపోవడం బాల్యం నుండి మీకు వాడుక. ప్రతి ఒక్కరి హృదయాలోచనలు ఎరిగిన వాడు, ఆయనకు కనబడిన సృష్టమంటూ ఏది లేదు ప్రియులరా. వారి యొక్క దురాలోచనలు ఎరిగిన దేవుడు. అందుకే ఇంత విషయాలు తెలిసిన దావీదు గారు ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడో చూసి మనం అంశంలోనికి వెళ్ళిపోదాం ప్రియులరా. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరేంద్రియములు నీవే కలుగజేసితివి. అంటే దేవుడి యొక్క బాహుబలాన్ని, దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క మహోన్నత స్థితిని మనకు తెలియాలి కనుక నేను మాట్లాడుతున్నాను ప్రియులారా. అంతరేంద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. తల్లి గర్భం నిర్మించిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేం అడుగుతున్నావు అంటే శోధించాలనుకుంటున్నావు నువ్వు. ఇది మనం కూడా అప్లై చేసుకోవాలి. అంత గొప్ప దేవుని కూడా మనం తెకమకలు పెట్టేస్తూ ఉంటాం సార్ మన ఆలోచనలో. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 12 ఇందాక చదువుకున్నాం మనం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నది అని. ఏదైనా సరే కనబడిన సృష్టమంటూ లేదట. ఆయన మహోన్నతుడు, మహాశక్తివంతుడు, సర్వజ్ఞాని, సర్వోన్నతుడు. అంటే ఎక్కడైనా ఉండగలిగిన వాడు.
అలాంటి మనిషి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఈ మట్టి మేధవ మానస్సుకి నీ మహోన్నత సృష్టి నాకు అందదు నాయన అని మాట్లాడుతూ, వారు దురాలోచనలు నిన్ను కూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. ఇది కీర్తన గ్రంథంలో 139లో 20లో రాసినది ఏంటంటే, వాళ్ళ శాస్త్రులు పరిచయాల గురించి, క్యారెక్టర్ గురించి ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతున్నది. వారు దురాలోచనలతో నిన్ను కూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. వారి రహస్య ప్రోకడ ఆయనకు తెలుసు. ప్రియులారా, ఆయన ఎంత రహస్యంగా ఆయన దగ్గరికి వచ్చారో తెలుసు. అందుకే అన్నాడు, చూడుము నీ ఎర్ర చేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నేను ఎరుగుదును అంటున్నాడు. ప్రియులారా, ఆయన ప్రాకారం మనకున్నది నిత్యం ఆయనకు తెలిసినప్పుడు మనం ఆయన్ని ఏమీ చేయడానికి ఉండదు. కానీ శాస్త్రులు పరిచయాలు ఏం చేశారంటే, ఆయన మోసపుచ్చడానికి వచ్చాడు. నేను కూర్చుంచుట నీకు, లేచుట నీకు తెలియను, నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడక నా పడక నీ పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా, నా మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎంత మహోన్నతుడైన మా దగ్గరికి వీళ్ళు వచ్చారు, ఏమి చూసి వాళ్ళు వెళ్ళిపోయారో మనం చూద్దాం ప్రియులారా. అలాంటి ఆయన దగ్గరకు వచ్చి ఈ శాస్త్రులు పరిచయాలు ఏం చేయాలనుకున్నారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా ఆయన శోధించవలనని, ఆయన మీద నేరము మోపవలనని ఆయన వచ్చారు. అయితే క్రీస్తు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి వచ్చాడా, రక్షించడానికి వచ్చాడా? ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది ఏంటంటే, ఏమండి, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని రక్షించాలా, వాళ్ళని తప్పు చూపించి వాళ్ళని తప్పుల్లోకి నెట్టాలా? క్రీస్తు ఆలోచన ఏంటి చూడండి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? రక్షించడానికి వచ్చాడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? మంచోళ్ళనా? కాదు, దుష్టులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఆయన ఏమనుకున్నాడు? రక్షించాలా, శిక్షించాలా? వాళ్ళని కూడా రక్షించాలనుకున్నాడండి ఆ రోజు. ఆ క్రీస్తు ప్రేమను మనం ఆలోచించాల్సిందే ఏంటంటే ప్రియులారా, వాళ్ళని కూడా రక్షించాలనుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా నీతిమంతులం కాదు కానీ రక్షించాడు గనకనే ఈరోజు ఇక్కడ ఉన్నాం ప్రియులారా. రేపు ఆయన ఆలోచన మన మీద మార్చుకుంటే రేపు ఏంటో తెలీదు, మళ్ళా ఆదివారం ఉంటామో కూడా తెలీదు. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది ప్రేమ, యేసుని ప్రేమ, అది లోకము కలువలేనిది. లోకానికి తెలియదండి ఈ ప్రేమ, ఈ భువి అందించలేదు. అలాంటి దేవుడు అక్కడ జరుగుతున్న సందర్భంలో ఆ రోజు ఏం చేయాలనుకున్నాడంటే, వీళ్ళందరినీ రక్షించాలనుకున్నాడండి. ఎందుకంటే ఆయన భక్షించడానికి వచ్చినవాడు కాదు, రక్షించడానికి వచ్చాడు కనుక వీళ్ళందరినీ రక్షించాలనుకున్నాడు. అయితే ఏం చేశాడండి, వీరిని రక్షించే విషయంలో ఆయన తల ఎత్తి చూశాడట. ఏమంటే వీళ్ళని రక్షించాలనుకుని ఆయన తల ఎత్తి చూశాడట. ఏమంటే రక్షించాలనుకుంటే తల ఎత్తి చూడటం ఏంటి? ఆయన చూస్తే ఏం జరుగుతుంది? ఓరల్గా మనం చెప్పుకోవచ్చు, ఆయన మనం చూడగలిగితే నన్ను చూడు దేవా అని అంటాం. ఆయన మనం చూస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుందా? ఆయన ఇంకోలా చూస్తే ఇంకోలా ఉంటుంది. ఆయన ప్రేమతో చూస్తే, ఆ ప్రేమతో చూసాడు కనుక మనం ఇక్కడ ఉన్నాం. ఆయన ప్రేమతో చూడకూడదు అనుకుంటే మళ్ళీ ఆదివారం ఉన్నాం ఇక్కడ. ఆయన ప్రేమతో చూడాలనుకున్నాడు. వారు ఆయన మాట విని తల ఎత్తి చూసేటట్టు వాళ్ళందరం వంకని. ఎందుకంటే ఆ రోజు వాళ్ళందరినీ, శాస్త్రుల్ని, పరిచయుల్ని, పిల్లల్ని, వాళ్ళందరినీ ఏం చేసుకున్నాడు? రక్షించాలనుకున్నాడటండి. ఈ అంశం విషయంలోకి వస్తే, నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకోలేదు. దట్ ఈస్ 2011. ఈ విషయాలు వింటున్నప్పుడు ఎన్ని చోట్ల విన్నానో, ఎక్కడికి వెళ్ళానో. నేను ఒక చిన్న స్క్రిప్ట్ డైరెక్టర్ని కూడా. చిన్న నాటకాలు వేయించడం, నాటకాలు వేయటం. నాటకాలు వేసానండి, నాటకాలు ఆడలేదు. దీనికి దానికి తేడా ఉంది. అలా చేస్తున్నప్పుడు ఈ స్క్రిప్ట్ నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు ఎంత పవర్ఫుల్గా వచ్చినప్పుడు మీలో పాపం చేయని వాళ్ళు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయాడు కాదు వీళ్ళు. ఏం జరిగింది? ఇది 2010 నుంచి నేను ట్రై చేస్తున్నాను దీని గురించి. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది దగ్గర ఎవరూ చెప్పలేదు. కానీ ఒక ఫైన్ డే దేవుడు ఒక చిన్న విషయాన్ని తెలియజేశాడు. ఆ విషయాన్ని చూసిన తర్వాత అది కరెక్టో కాదో మీరు చెప్తారు కానీ ఓకే. ఇప్పుడు ఏం చేశాడండి, దేవుడు రక్షించాలనుకున్నాడు. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. మేము చూడండి, కీర్తన గ్రంథం
కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 3వ వచనం. 80వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఒక వ్యక్తి, ఒక దేవుడు, ఒక రాజు, లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే, దేవా చెరలో నుండి మమ్మును రక్షింపుము, మేము రక్షణ నొందునట్లు. ఏం ప్రకాశింపజేయాలంటే ఆయన మీద, ఆయన ముఖకాంతి మన మీద లేకపోతే, ఇగో నేను సువార్త చెప్పి నేను రక్షించేనని అంటాం కదా, చాలా కామన్గా చెప్పేస్తుంటాను. రక్షణ ఆయన ఇవ్వాల్సిందే. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. నిన్న ఆ వేళ వాడుకున్నాడు అంతే. ఇది నా వలన జరిగినది కాదు అని ఎవ్వరూ అనుకోవడానికి లేదు. రక్షణ నా వలన జరిగిందే. ఎందుకంటే నేను రక్తం ఇచ్చి ఆ మరణాన్ని గెలిచాను కనుక నేను ఇచ్చింది ఇది ఎవ్వరిది కాదు. ఆయన ముఖకాంతి మన మీద పడితేనే మనకు రక్షణ కలుగుతుంది, ఇంకెవ్వరిది కలగదు. చూడండి, భక్తులు ఏమన్నాడు, దేవా చెరలో నుండి మమ్మల్ని రక్షించుము, మేము రక్షణ నొందినట్లు మీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఆయన తల ఎత్తి చూసి, ఆయన మీద వాళ్ళందరినీ ఏం చూసాడంటండి, తలెత్తి ఒకసారి చూసాడట. అందరినీ తలెత్తి చూసి చెప్పిన తర్వాత వాళ్ళు పారిపోయారట. ఎందుకు పారిపోయారు అంటే, యేసుక్రీస్తు కృపామయుడే. ఇప్పుడు వాళ్ళ మీద ఏం చూడాలి? ఒక వ్యక్తి తనకు తెలియని మరణ ఛాయల్లో ఉన్నప్పుడు ఆ మరణ ఛాయల్లోంచి రక్షించాలంటే దేవుడు ఏం చేయాలంటే, వాళ్ళందరూ మరణ ఛాయలో ఉన్నారు పిల్లలారా. ఎందుకంటే రాళ్ళు వేయడానికి వచ్చారు పాపం జరిగిందని. పాపం జరగకపోయినా సరే దేవుణ్ణి శోధించాలని వచ్చారు. శాస్త్రులు, పరిచయులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, మిగతా పెద్దలు పిల్లలకు అది ఆచారంగా మారిపోయింది. ఎందుకంటే పిల్లలారా, ఆ రోజు ఆదికాండంలో పాపం చేయడానికి వచ్చిన వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత యేసుప్రభు వారి కాలం వచ్చేటప్పటికి పాపాన్ని చంపడానికి వెళ్ళారు పిల్లలు పెద్దలని. ఒకప్పుడు ఏం జరిగింది? పాపం చేయడానికి వెళ్ళారు. ఎందుకు అంటే ధర్మశాస్త్రం ఏమి నేర్పించిందంటే, ఇదిగో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మీరు పాపం చేయడానికి ఉండకుండా మీరు పాపాన్ని చంపే ఆచారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళు ఇచ్చి కొట్టడం అర్థం ఏంటి? మీకు ఒక విషయం చెప్తాను అర్థం అవ్వాలంటే. షుగర్ ఉంది కదా, పూర్వకాలం రాజులు షుగర్ గురించి చెప్పాలంటే ఏమైనా తినొద్దంటే తిట్టేసేవారట. మరి మన ఆస్థానంలో తీసేయండి అనేవారట. ఇప్పుడు షుగర్కి ఏం చెప్తున్నారు? కాకరకాయ. మీరు పిఆర్ కాలేజీకి వెళ్ళి చూడండి, ఒక ఆయన ఇదేది అమ్మోరు అల్లినట్టుగా వేప కట్టుకుంటాడు. వేప కట్టుకుని 4 రౌండ్లు మొత్తం వేపాకంతా తినేస్తాడు. ఎందుకంటే చేదు తింటే షుగర్ తగ్గిపోద్ది. ఇది లోకానికి తెలిసిన విషయం. ఎందుకయ్యా చేదును ఇంట్రడ్యూస్ చేశారంటే, చేదు తింటే షుగర్ తగ్గదు, చేదు తింటే షుగర్ తగ్గదు. అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే కనీసం తీపి తింటాం మానేస్తాడని చేదు తినమంటారనమాట. చేదు తింటే కానీ నువ్వు బాగుండదు అన్నప్పుడు ఏంటంటే తీపి తింటాం మానేస్తాడు. అలాగా అసలు ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ధర్మశాస్త్రం రానప్పుడు పాపం చేయడానికి వెళ్ళిన వాళ్ళు పిల్లల నుంచి వృద్ధుల వరకు మొదలుకొని ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఇదిగో వీడికి ఏం చేస్తారంటే, పాపం జరుగుతున్నప్పుడు ఒక రాయి ఇచ్చి పంపించండి పాపాన్ని కొట్టడానికి. ఎప్పుడైతే పాపాన్ని చంపడానికి నువ్వు వెళుతున్నావో పాపం చేస్తావా? పాపం చేయకుండా ఉండటానికి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపాన్ని చంపే అలవాటుని నేర్పింది. ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే బలులు ఉన్నాయి, మనకు 5 రకాల బలులు. ఆ బలుల్లో ఏంటి? పాప పరిహారార్థ బలి ఏంటి? ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇదిగో నీ ఇంట్లో కోళ్ళు పెంచుకునేవాడు, నువ్వు ఇంట్లో కొవ్వలు పెంచుకునేవాడు, ఇవన్నీ ఏం చేస్తానంటే నువ్వు పాపం చేస్తే బలి ఇచ్చేయమన్నాడు దేవుడు. ఆ బలి ఇచ్చినప్పుడు దాని ప్రాణం ఏంటంటే విలవిల్లాడుతుంది. దాని ప్రాణాన్ని విలవిల్లాడించాడంటే బైబిల్లో ఉంటుంది కదా. ఎందుకు విలవిల్లాడించమన్నాడు అంటే, ఈ తెలియని వాళ్ళు బలి ఇవ్వటం ఏంటి, దాన్ని విలవిల్లాడించడం ఏంటి అంటారు. మనమే అంటే కోడిని ఇంట్లో కోసి తింటే కొంచెం ఇబ్బంది పడతాం లేదా? అందుకని చాలామంది ఈడుకోండే పట్టుకెళ్ళిపో అక్కడ ఇచ్చేసి ఇలా తిరిగేసి కోసి ఇచ్చేయమంటాడు అనమాట. అంటే ఏం నేర్పింది అక్కడ ధర్మశాస్త్రం? పాపం చేస్తున్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆ రోజు పాపం చేయడానికి వచ్చిన వాళ్ళకి ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపాన్ని ఖండించే ఆచారాన్ని పెట్టింది, ఆజ్ఞగా పెట్టింది. అందుకే పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. ఎందుకు పిల్లల్ని పంపించారు? పిల్లలు ఎవరో పిల్లలే వచ్చారా? తల్లులు పంపించారా? ఎస్, తల్లులు రాళ్ళు ఇచ్చి పంపించారు. ఎందుకంటే నువ్వు పాపాన్ని చంపడం నేర్చుకుంటే పాపం చేయకుండా ఉంటావు. అది ధర్మశాస్త్ర నీతి. ఇక నేను ఒక విషయం చెప్తాను. వీళ్ళు నిజంగా పాపం చేసిన స్త్రీనే తీసుకొచ్చారా? పాపం చెయ్యని స్త్రీని తీసుకొచ్చారా? ఆవిడ బైబిల్ ప్రకారంగా ఆవిడ పాపం చేసిందే,
వ్యభిచారే, కానీ మానేసిందేమో తెలియదు. ఇప్పుడు నిజంగా పట్టుబడి పెడితే ఆవిడ ఏం చేయాలి? పురుషుని కూడా తీసుకురాలేదు. ఒకవేళ నిజంగా పాపం చేయకపోతే అనంత జ్ఞాని అయిన దేవుడు అక్కడ ఆ స్త్రీని ఏం చేయాలనుకున్నాడు తెలిసిన? భౌతికంగా రక్షించాలనుకున్నాడు, ఆత్మీయంగా కూడా అమ్మాయిని రక్షించాలనుకున్నాడు. తీసుకురావడానికి ఒక కారణం చెప్తాను. సొసైటీలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, దొంగలు బాగా పేరు మోసి ఉంటారు, వాళ్ళకి రౌడీ షీటర్ కూడా కట్టేస్తారు. ఇంక దొంగోడు అనగానే వీడికి దొంగోడు ముద్ర పడిపోద్ది. వీళ్ళకి ఏం కేసులు లేవనుకోండి, ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళని తీసుకొచ్చి ఆడనే బతిమేలో 4 రోజులు కేసులు లేవరో మాకు ఉండరు అని వాళ్ళు మళ్ళీ బుక్ చేసి 2 రోజులు స్టేషన్లో పెట్టో కోర్టుకు తీసుకెళ్ళో కేసులు చూపిస్తుంటారు. తెలుసా మీకు అది? అర్థం కాలేదనుకుంటాను. కేసులు కావాలి వీళ్ళకి, దొంగలు. ఆ దొంగలు పాత వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ బుక్ చేసి దొంగలు దొరికినట్టుగా రాసినట్టుగా ఒక ట్రాన్సాక్షన్ చూపిస్తారు. అలాగా వీళ్ళు ఏం చేశారంటే ఈవిడ వ్యభిచార స్త్రీయే. చూద్దాం, లేఖనంలోకి వెళ్దాం. ఏమండి, వ్యభిచార స్త్రీయే. ఈ వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారంటే పాపం చేయిస్తున్నారు. ఏమంటే నిజంగా వ్యభిచారం చెయ్యకపోతే ఆవిడ ఈ ధర్మశాస్త్రాన్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళు అవుతారా, పుణ్యం చేసిన వాళ్ళు అవుతారా? ధర్మశాస్త్ర ఆజ్ఞ ఎప్పుడైతే ధర్మశాస్త్రం నిరర్థకం అవుతుందా, నెరవేరినట్టు ఉంటుందా? నేనేమంటానంటే నా అభియోగం ఏంటంటే ఆమె పాపం చేయలేదు, ఆమె వ్యభిచారే. ఈరోజు అవసరం వచ్చి వీళ్ళందరూ ఆమెను తీసుకుని వచ్చారు. అది దేవుడికి తెలీదా? తెలుసు. ఒకవేళ తెలిసిన తర్వాత మోషే ధర్మశాస్త్ర ప్రకారం అందరూ రాళ్ళే చంపేశారనుకోండి, వీళ్ళందరూ ధర్మశాస్త్రం నిరర్థమైనట్టేనా? అక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తే కొట్టమని ఉంది, చంపమని ఉంది. కానీ వీడు ధర్మశాస్త్రంలో వీడు వ్యభిచారం చేసిందో లేదో దేవుడికి తెలుసా, వీళ్ళకి తెలుసా? కానీ వాళ్ళందరినీ రక్షించాలనుకున్నాడు దేవుడు ఆ రోజు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. వాళ్ళందరినీ రక్షించాలనుకున్నాడు. ఆయన తల ఎత్తి చూసి, ఆ వచనం దగ్గరికి వెళ్ళమ్మా. ఆయన ఏదో వ్రాయిచుండగా ఆయన తల ఎత్తి చూసి రాయ వేయవచ్చునని చెప్పాను. ఆయన తల ఎత్తి చూసి, ఎందుకు తల ఎత్తి చూశాడంటే మనం ఇందాక చూసుకున్నాం, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి మాపై ప్రకాశింపజేయము. ఆయన ముఖకాంతి పడినప్పుడు మన రక్షణలోనికి వెళ్తామంట ప్రియులారా. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని రక్షించాడు. ధర్మశాస్త్రం నిరర్థకం అయిపోద్ది, ఎందుకంటే ఆవిడ వ్యభిచారం చేయలేదు. వ్యభిచారం చేయకపోయినా ఆమెని మాట్లాడి తీసుకొచ్చారు. ఆ వ్యభిచారంలో ఈ పిల్లలు కానీ పెద్దలు కానీ ఆమెను చంపుంటే వీళ్ళందరూ దోషులైపోతారు. అక్కడ ధర్మశాస్త్రాన్ని కాపాడాడు, ఇక్కడ వీళ్ళందరినీ రక్షణ కలగజేశాడు. ఏం జరిగిందో చూద్దాం. ఏమండి, ఆయన తల ఎత్తి చూస్తే వారికి ఏం జరిగింది? ఆయన ముఖకాంతిలో వారు ఏం చూశారు? ఏం చూస్తే వారికి మనస్సాక్షి గద్దింపబడింది? ఏం చూస్తే వారికి మనస్సాక్షి గద్దింపబడింది? ఇప్పుడు నేను ఉన్నానండి, ఎక్కడో మందుకొట్టు దగ్గర కనిపించాను. విజయ్ గారు చర్చలోకి వచ్చి మీరు అలా చేయకూడదండి, మీరు మందు దగ్గర కనిపించారు, మీరు మందు తాగడానికి వెళ్ళారు, మాకేమో కాదని చెప్తున్నారు, మీరు అలాగే అలా చెప్తారని అన్నారనుకోండి. లేదండి విజయ్ గారు, మీరు ఎవరినో చూసుంటారు, నన్ను కాదని నేను అబద్ధం ఆడతాను. మీరు చాలా చూశారు కానీ నేను కాదండి, మీరు ఎవరినో చూసుంటారు అని నేను అనేస్తాను. ఆయన చిన్న వీడియో తీసి ఒకసారి చూపించాడు అనుకోండి, నాకు వీడియో తీసి చూపించాడు అనుకోండి, ఇక్కడ పరిస్థితి ఏంటి? అబద్ధం ఆడడానికి ఇంకెక్కడ ఛాన్స్ ఉంటుంది? ఏం జరిగిందంటే ప్రియులారా, ఏం జరిగిందంటే ఆయన తల ఎత్తి చూసి వారికి ఏం జరిగిందంటే ఆయన ముఖకాంతిలో ఏం కనిపించింది? ఏం కనిపిస్తే వాళ్ళందరూ ఒకరి వెంట ఒకరు పిల్లలు మొదలుకొని శాస్త్రులు పరిచయులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము. ఎందుకు చూశాడంట ఆయన ముఖం ఎత్తి ఎందుకు చూశాడంట? ఆయన ముఖం ఎత్తి చూస్తే, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినది మీ ముఖశాంతి మాపై ప్రకాశింపజేయము. ఆయన చూస్తేనట రక్షణ కలుగుద్దట. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఏంటండి? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. ఏంటి, మన పాపాలన్నీనంట ఆయన ముఖంలో పెట్టుకున్నాడటండి. ఇప్పుడు మనం కూడా చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న సెల్ ఫోన్ ఉంది మనకి, ఒక సెల్ ఫోను ఒక్క ఐకాన్ కొడితే చాలు మనకి ఏమవుతుందండి, మొత్తం 10 సంవత్సరాల చరిత్ర అంతా మన ఫోటోలన్నీ వచ్చేస్తాయి.
ఏంటి ఈ బుల్లి సెల్లో ఒక 6 అడుగుల మనిషి నీకే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఇప్పుడు ఈ సెల్ తీసేయండి. ఇప్పుడు కంప్యూటర్ ఉంటుంది కదా, ఒక్క ఐకాన్ నొక్కితే చాలు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలన్నీ వరుసకు వచ్చేస్తాయి, ఆ వీడియోలన్నీ వచ్చేస్తాయి. మనకేంత టెక్నాలజీ ఉందా? మరి దేవుడి టెక్నాలజీ ఏంటి? ఆయన స్ట్రక్చర్ ఏంటి? ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. యోబు గ్రంథంలో అంటాడు, ఆకాశమును జానతో కొలిసినవాడెవడు, నీళ్లను పుడిచిటిలో పట్టినవాడెవడు. మొత్తం ఈ భూమి మీద ఉన్న నీళ్ళని అంతా దోసిటితో పట్టుకున్నాడట ఆయన. అలాంటి స్ట్రక్చరు ఏం చేసుకున్నాడంట, మన దోషాలన్నీ మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఆయన ప్రతి మనిషి పాపాన్ని అంట ఆయన ముఖాన్ని మరుగుపరుచుకుని ఉంచాడంటే ప్రియులారా. అంటే మనకి ఇంత సెల్ ఫోన్లో ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఆయనకి ఎంత ఉంటుంది? ముగిస్తాను, చాలా టైం అయినట్టుంది. ఏమండి, ఇంకెంత ఉంటుంది ప్రియులారా? మన పాపాలు ఆయన ముఖమును మరుగుపరిస్తే, వ్యభిచారం చేసిన స్త్రీ మీద మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు వేయకుండా ఒకరి వంట ఒకరు ఎందుకు వెళ్ళిపోయారంటే, ఆయన 2 చేయాలనుకున్నాడు. ఆ స్త్రీని భౌతికంగా కాపాడాలనుకున్నాడు, ఆత్మీయంగా కూడా కాపాడాలనుకున్నాడు. అక్కడ ఉన్నవారిని అందరినీ రక్షించాలనుకున్నాడు. ముఖ్యంగా మోషే ధర్మశాస్త్రం నిరర్థకం కాకూడదు అనుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే, మోషే ధర్మశాస్త్రం కూడా అధిగమించే, మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞ అంటే ఎవరు మామూలుగా ఉండదండి, రాళ్ళు వేయాలంటే వేసి కొట్టాల్సిందే. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని కూడా అధిగమించే అంత దృశ్యాన్ని వీళ్ళు ఏం చూశారు? అది ఇప్పుడు మన ప్రాబ్లం అన్నమాట, మన సమస్య అది, మన రహస్యం అది. ఏం చూశారు అంటే, ఆయన చిన్నపిల్లలు కూడా వ్యభిచారం చేసిన వాళ్ళని కొట్టడానికి వచ్చారంటే మనకు తెలిసింది ప్రియులారా. ఒకరోజు మనకి బలులు పెట్టాడు. ఆ బలుల ద్వారా ఏమనుకున్నాడంటే, ఇదిగో నీ ఇంటిలో పట్టుకున్న కొవ్వు కానీ, బైబిల్ కానీ, పొట్టేలు కానీ నువ్వు వధిస్తున్నప్పుడు, అది విలవిలలాడుతున్నప్పుడు దాన్ని చూసి, నా కొరకే కదా నువ్వు నా ఇంట పుట్టిన పక్షి లేకపోతే ఒక జంతువు ఇలాగ అయిపోతుందని, ఒకవేళన్నా నీకు కనికారం కలుద్దేమో, అది చూసి నువ్వేమన్నా పాపం మానేస్తావేమో అనుకుంటే, లేదు ప్రియులారా, వీటిలన్నీ ఇంటన పుట్టిన ఇవన్నీ ఇవ్వడానికి ఆచారంగా పెట్టుకున్నాడు. కానీ మనిషి పాపం చేయడం మాత్రం మానలేదు. ఆ ఉద్దేశంతోనే ధర్మశాస్త్ర ప్రకారం పాపాన్ని చంపే ఆచారం నేర్పడానికి పిల్లలకు కూడా రాళ్ళు ఇచ్చి కొట్టే ఆ అధికారం, ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే, వాళ్ళు పాపం చేయకుండా ఉంటారని. ఏం జరిగింది వెళదాం ప్రియులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంట? పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎలాంటి వాళ్ళంట? మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగానే కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతోనూ ఉన్నారు. అంటే వ్యభిచారం చేయడానికి కొట్టడానికి వచ్చారు కానండి, వీళ్ళకి అనేకమైన, చాలామంది అంటుంటాం, ఏదో ఒకటి చేస్తున్న ఒక పని తీసుకుని అవి అలా చేయకూడదండి అంటాం. ఆడు చేసే తప్పు నువ్వు చేయట్లేదేమో, నీకు ఇంకోటి ఉండుంటుంది. ఒక వ్యక్తిని మనం ఏం చేస్తామంటే, ఒక విషయంలో విమర్శిస్తాం, లేదా ఒక వ్యక్తి ఒక కోణంలో మనం అంటాం, కానీ మనకు ఇంకో కోణం ఉందేమో. ఏ కోణం లేనోడు మాట్లాడాలి, ఏ వ్యక్తి గురించి అన్నాను. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఒకే అయిపోయింది. అలాగే ఒకరోజు ఏం జరిగిందంటే ప్రియులరా, చూడండి, వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఏం జరిగిందంటే, ఆయన తల ఎత్తి చూశాడట, ఆయన ముఖమును మన పాపాలు మరుగుపరచబడ్డాయట. అప్పుడు ఏం జరిగిందంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మనం చదువుకుంటే, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను. ఆయన చూసినప్పుడు, ఆయన తల ఎత్తి చూసినప్పుడు ఏం జరిగిందో కావాలంటే కీర్తనలు 90వ వచనం 8వ వచనం చూడండి ప్రియులారా. ఆయన తల ఎత్తి చూసి ఆయన ముఖమును మన పాపములు మరుగుపరచబడెను, మా దోషములను నీవు నీ ఎదుట నించుకుని ఉన్నావు. ఏమండి, ఆయన తల ఎత్తి చూసిన వెంటనే అంట ఏం జరిగిందంట, ఆయన ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దావీదు గారు కూడా ఓ రోజు కథ చెప్తుంటే చక్కగా విన్నాడు. ఏమని, ఒక మేక ఉందంట, ఇది ఉందంట అని చక్కగా కథ చెప్తున్నాడు నాతాన్ గారేనా కథ చెప్తుంటే, కథ అంతా విన్న తర్వాత, దట్ ఈజ్ యూ, నీవే ఇదంతా అనగానే సింహాసనం నుంచి కుప్ప కూలిపోయాడు పిల్లరా. తన రహస్యం అంతవరకు ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఈరోజు దేవుడు ఎంత అద్భుతమైన శక్తిని ఎందుకు చేశాడంటే,
వాళ్ళు ఆ స్త్రీని వ్యభిచారం చేయకపోయినా వ్యభిచారం చేసే స్త్రీని పట్టుకుని తీసుకొచ్చారు, అక్కడ నిలబెట్టారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు వేసి కొట్టాలి. ఒకవేళ పాపం చేయని స్త్రీని రాళ్ళు వేసి కొడితే వీళ్ళందరూ పాపులైపోతారు. ఆయన ఎవరిని శిక్షించడానికి రాలేదు, ఆయన అందరినీ రక్షించడానికి వచ్చాడు కనుక వీళ్ళందరినీ రక్షించాలనుకున్నాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని కాపాడాలనుకున్నాడు. ఏమండి మీకు ఎలా తెలుసండి ఆవిడ వ్యభిచారం చేయలేదని? వాళ్ళు తీసుకొచ్చారు కదా అనుకుంటే 10వ వచనం చదవమ్మా. అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరినూ నీ శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. ఏమండి మీ అందరికీ ఒక అనుమానం ఉండిపోయింది. ఇప్పుడు ఏంటి, ఆవిడ వ్యభిచారం చేయలేదంటున్నారు కదా, బాబు గారికి ఎలా తెలిసి విషయం? అందులో రాశాడు కదా అని చెప్తున్నా అనుకుంటున్నారు కదా. వ్యభిచారం చేయలేదని ఎక్కడ తెలిసిందంటే, నేను ఈ అంశం మొదలుపెట్టిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత తెలిసింది. రోజు చదువుతున్నాను కానీ అర్థం కాలేదు నాకు. ఈ విషయం తెలిసిన తర్వాత వాక్యం చెప్పడం మొదలెట్టాను. చూడండి దాని పుట్టినోట్లు ఏముందో. అమ్మా వారు ఎక్కడన్నప్పుడు ఏముందండి? పుట్టినోట్లో అమ్మ వారు ఎక్కడని అడిగితే ఆయన ఉద్దేశం ఏంటి తెలిసిన? నీ మీద నేరము మోపిన వారు ఎక్కడ? నీ మీద నేరము మోపిన వారు ఎక్కడ? వీళ్ళు ఎవరటండి? నేరం మోపారట, వ్యభిచారం చేయలేదట. అరే క్లియర్ అయిందా మీకు? ఆవిడ ఆ రోజు శోధింపవలనని, ఆయన మీద నేరం మోపవలనని, వ్యభిచారం చేసే స్త్రీయే కావచ్చు, కానీ ఆ రోజు ఆమె వ్యభిచారం చేయలేదు. మారిందేమో మనకు తెలియదు. దేవుడు ఆవిడ్ని 2 విధాలుగా రక్షించాలనుకున్నాడు. భౌతికంగా రక్షించాలనుకున్నాడు, ఆత్మీయంగా రక్షించాలనుకున్నాడు. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని రక్షించాలనుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఒకవేళ నిజమనుకుని వాళ్ళ రాళ్ళు వేస్తే వీళ్ళ దోషులు కాకుండా ఉండటానికి వీళ్ళను రక్షించాడు. యేసు ప్రభు వారు ఆ రోజు చేసిన అద్భుతమైన సంఘటన, అనంతజ్ఞాని చేసింది ఏంటంటే అందరినీ రక్షించాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని కాపాడాడు. ఆయన తల ఎత్తి చూసి మన పాపములు ఆయన ముఖమును మరుగుపరచను. ఆయన తల ఎత్తి చూసి ఆయన ముఖములో మన రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయన తల ఎత్తి చూసినంటే ఏం చేశారటండి? రహస్య పాపాలు ఎవరికి తెలియదట. రహస్య పాపాలు అనేది దేవుడికి వాళ్ళకి తెలుసు. ఈ రహస్య పాపాలు అనేది చాలా భయంకరమైన ఘట్టం. అది ఎవరికి తెలుసు? అందరూ రాళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయారట. అందరూ రాళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి ఒకసారి ఆలోచించండి. మా ఆవిడ నన్ను పంపించింది, పాపం జరుగుతుందంట కదా, నువ్వు ఒక రాయి వేసేసి రమ్మని. తీరా వెళ్ళిన తర్వాత రాయి అక్కడ పడేసి వచ్చాను. మా ఆవిడకి అనుమానం రాదు నా మీద? వస్తుందా? లాజికల్గా ఆలోచిద్దాం. పాపం చేస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు రాయి వేసి రా అని మా అబ్బాయిని నన్ను పంపించింది, రాళ్ళు చెక్కు రాయి ఇచ్చి. ఇప్పుడు మేము ఏం చేయాలి? రాళ్ళు వేసి రావాలా? రాళ్ళు వేయకుండా ఇంటికి వెళ్ళిపోయాం. వాళ్ళ అమ్మకు అనుమానం వచ్చింది, రా బాబు వెళ్ళరా ఉంది. ఏ రాయి వేయలేదే? లేదమ్మా నాకు ఏదో చూపించాడు దేవుడు, కొంచెం కష్టం, నేను పాపం చేయకుండా తప్పులు చేయకుండా ఉన్నవాళ్ళే రాయేయమన్నాడు అని అన్నాడు. అనగానే వాళ్ళ అబ్బాయిని వదిలేసింది. ఇప్పుడు నన్ను పట్టుకుంది మా ఆవిడ. నువ్వేం చేసావు చెప్పు. అడుగుతారు అడగరా? ఇది కామనా కాదా? ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను. ఇంత రహస్యం వివరంగా ఆయన చెప్పలేదు, కానీ వేసిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్త్రీ ఏం చేసిందంటే వీధిలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంట. ప్రతి ఇంట్లో గొడవ జరుగుతుందంట. ఎందుకంటే ఎవరు ఆవిడ వాళ్ళ ఆయన పట్టుకుంది, నువ్వెందుకు రాయలేదని. చిన్నపిల్లలు కూడా వేయకుండా వచ్చారు. ఎందుకు వచ్చారు? మరి బాల్యం నుండి చెడ్డవారు. వీళ్ళు ఎందుకు వచ్చారు? వీళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారంటే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయనకి కనబడిన సృష్టం అంటూ ఏది లేదు ప్రియులారా. ఈ మాటలని మనం ఏదో ఒక రహస్యం తెలిసిందనో ఒక మర్మం తెలిసిందనో కాదు, కానీ ఇది మన జీవితానికి అన్వయించుకోవాలి ప్రియులారా. ప్రతి భార్య ఇంటి దగ్గర గొడవ పెట్టిందట. ఎందుకు వేయకుండా వచ్చావు? ఏం చేస్తావు? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుడి దృష్టిలో అలా లేకుండా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయనా. మీరు మాకు ప్రేమతో రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథము నుండి నాయన కొన్ని లేఖనాల ద్వారా నీ మహోన్నత స్థితిని మేము తెలుసుకున్నాం. నీ లేఖనాల ద్వారా మా పాపాలను తండ్రి, మా జీవితానికి కావలసిన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఈరోజు మేము భుజించాం నాయన.
మీ సన్నిధిలో మీరు సమస్తము మమ్మల్ని చూసుకుంటున్నారని, మా అరచేతిలో మీరు చిక్కుకుని ఉన్నారని నాయన, మా స్థితి అంతా మీకు మా అరచేతిలో మిమ్మల్ని చిక్కుని నిత్యము మా ప్రాకారం నీ ఎదుట ఉన్నా అని అనుక్షణము మేము గుర్తు చేసుకుంటూ బ్రతకడానికి మీరు కృప చూపమని యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతకలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.